హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా నా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక చిన్న సర్కస్ లాగా చేస్తున్నారు. అది నేను వీడియో తీసుకున్నాను. అసలు ఇంత చిన్న పిల్లలు అసలు ఎలా చేస్తున్నారో అసలు చూసి నేనైతే షాక్ అయిపోయా. ఇది నేను ఫస్ట్ టైం చూశాను. ఇదంతా ఒక ఎత్తు అయితే దీంట్లో ఈ జోకర్ అనే అబ్బాయి ఇంకో ఎత్తు. అతనైతే ఫుల్ కామెడీ అయితే చేసేస్తున్నాడు. అందరు ఒకలాగా చేస్తుంటే ఈ జోకర్ అబ్బాయి అయితే ఒకలా చేస్తున్నాడు. చూడండి, అందరు పైనుంచి జంప్ చేస్తే ఈ బాబు మాత్రం స్టిక్ను మొత్తం కింద పడేసి దాని మీద నుంచి వచ్చేసాడు. చూడండి, అసలు చిన్న చిన్న పిల్లలు, ఆ లేడీస్ ఎలా చేస్తున్నారో అసలు వీళ్ళకి ఎంత ప్రాక్టీస్ ఉంటే మాత్రం ముందు వెనక్కి చూడండి ఎలా స్టంట్లు వేస్తున్నారో. వాళ్ళతో పాటు ఆ జోకర్ బాబు కూడా చాలా నవ్వించాడు. కల్వకుర్తికి వచ్చాక ఈ సర్కస్ అయితే ఫస్ట్ టైం అయితే చేశారు. ఈ స్టంట్ చేసే మిడిల్లోనే అతనైతే డబ్బులు అయితే కలెక్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇచ్చారు. ఒకరు 600, ఒకరేమో 1000 రూపీస్. ఇలా వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చారు మనీ అయితే. చూడండి, ఇక్కడ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎలా ఒక్క హ్యాండ్ తోటి స్టంట్లు ఎట్లా చేస్తున్నారో అసలు. వీళ్ళకి ఇక్కడ మనీ అయితే ఒక 10,000 వరకు కలెక్ట్ అయి ఉంటాయి. ఈ గర్ల్స్ బాయ్స్ చేస్తున్న స్టంట్కి పింక్ వైట్ కాంబినేషన్లో ఉన్న షర్ట్ వేసుకున్న అన్న అయితే ఇంకా అసలు వేరే లెవెల్. ఆ అన్న నడుముకు ఒక బెల్ట్ కట్టుకొని దాని మీద స్టిక్ పెట్టుకొని దాని మీద ఒక బాబుకి అయితే ఎక్కిస్తాడు. అదైతే వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అసలు మాకు అయితే చూడడానికి ఎంత భయమైందో ఆ బాబు ఎక్కడ పడిపోతాడో అని. దాని అన్నిట్లో ఈ జోకర్ బాబు అయితే ఫుల్ నవ్వించాడు ఆ టైంలోనే. ఇంత చిన్నగా ఉన్నాడు, వాడికైతే జంప్ చేయడం రావట్లేదు. అందుకని ఈ అన్న అయితే వచ్చి ఇలా వెనకాల అయితే తోసేస్తాడు స్టిక్ తోటి. ఈ సర్కస్లో కొంచెం భయము, కొంచెం కామెడీ, ఆ రెండు కలిపి అయితే ఉన్నాయి. చిన్న బాబుతోటి కామెడీ అనిపించింది. ఈ అన్న ఇక్కడ ఏదో అంటుంటే ఆ బాబు అయితే ఇలా నెక్కరిపి అయితే చూపించాడు. ఇక్కడ మేము కూడా అందరం కలిసి తలా ఎంతో మనీ అయితే ఇచ్చాము. కొంతమంది బియ్యము, వాళ్ళకి నచ్చిన సామాన్లు అంటే కూరగాయలు అలాంటివన్నీ ఇస్తారంట. మేమైతే మనీ ఇచ్చేసాము. వీడియో అయితే కింద నుంచి మంచిగా తీయడానికి రాదని నేనైతే పైన నించొని తీశాను మా ఇంటి దగ్గర నుంచి. ఈ బాబు చూడండి ఎలా టకాటకా ఎక్కేస్తాడో. అది అయితే చూడంగానే మాకైతే ఫుల్ భయం వేసేసింది. ఆ బాబుకి ఏంటో తెలియదు కానీ అక్కడ నుంచి పడితే అసలు వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందా అనిపించింది నాకైతే. ఆ చిన్న స్టిక్ మీద కూర్చొని చూడండి ఎట్లా కూర్చుంటారో, ఇలా పడుకున్నట్టు అన్నీ చేసి స్టంట్లు అయితే చూపిస్తాడు ఆ బాబు. అందరికైతే ఆ స్టిక్ మీద నుంచి అందరికైతే ఇలా దండం అయితే పెట్టుకొస్తాడు. వాళ్ళకైతే ఇలా చేసి అలవాటు అయిపోయింది. కానీ చూసేటోళ్ళకైతే భయం అవుతుంది, కొత్తగా చూసే వాళ్ళకి. ఈ స్టంట్స్లో అన్నిటికంటే ఇదే చాలా హారబుల్గా అనిపించింది. మిగతాది ఈ అక్క అయితే నిప్పుతోటి చూడండి ఎలా ఆడుకుంటుందో అసలు. హ్యాండ్స్ మీద పెట్టుకుంటుంది, ఇక నోట్లో పెట్టుకొని ఇట్లా ఊదుతుంది. ఆయిల్లో వేసి మరి ఇంకా ఎక్కువ నిప్పు అయితే తెప్పిస్తుంది. ఇలా నోట్లో అయితే వేసుకుంటుంది. ఆ అన్న అయితే పక్కన అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాడు, ఎవరన్నా మనీ ఇచ్చేది ఉంటే ఇవ్వండి అని. ఈ బాబుదైతే మాకు ఫుల్ కామెడీ అనిపించింది. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.